ఇవాళ ఎటు వచ్చినాము చెప్పు చినే, చెప్పు. సాయితారా, సాయి ప్రసన్న. మా పెద్దమ్మాయి పేరు సాయి ప్రసన్న, మా చిన్నమ్మాయి పేరు సాయి ప్రసన్న. సాయితారా, ఇద్దరు పేరు సాయి ప్రసన్న. సాయితారా, సాయి ప్రసన్న. పెట్టినామనే మర్చిపోయింది. సాయిబాబా భక్తురాలు మర్చిపోయింది. టైగర్ గార్డ్ కడుపులు ఉన్నప్పుడు సాయి మెల్లమెల్లగా కార్ ఎట్లా ఎక్కుతుంది చూడండి ఫ్రెండ్స్. దేశం తిరగడం అంటే చాలా ఇష్టం మా అమ్మకి. ఎవరన్నా ట్రావెల్స్ బస్సులు అవి ఉంటే బుక్ చేసుకోండి మా అమ్మకి. అటు ఇటు తిప్పుకోరండి. చిట్టు తల్లి చూడు, అలా పప్ప 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 అనుకుంటా పప్ప వెనకాలనే ఉంటుంది. మా అమ్మకి మర్చిపోయింది. భద్రకాళి మాత ఇటు తిరుగు. భద్రకాళి ఇప్పుడైతే వరంగల్ హన్మకొండలో భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చాం. రూమ్ తీసుకున్నాం, నైట్ వచ్చాం, పడుకున్నాం, పొద్దున్న లేసాం, తిన్నాం, బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఓకే. మా టైగర్ బాబు పచ్చి బట్టు ఉంటది దాంతో ముడ్డి మంచిగా దూచేసారు. ఇక్కడికి వెళ్ళలేదు కదా మా గ్యాంగ్ వచ్చి ఇక్కడ నిలబడ్డారు. ఇప్పుడు భద్రకాళి టెంపుల్ కి అయితే వచ్చేసినాం. టెంపుల్ ఫస్ట్ టైం రావడం. 1000 ఇంత అంటే ఇన్నిసార్లు వచ్చినాం కానీ 1000 పిల్లల టెంపుల్ చూసినాం ఒక్కటే. కానీ భద్రకాళి టెంపుల్ కి ఎప్పుడు రాలే. అమ్మవారి పిలుపు వచ్చింది. జడేసుకోలేదు అనుకోకండి, రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా. అంటే ఎక్కువగా ఆ రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు గుడి లోపల ఎంటర్ అవ్వగానే రబ్బర్ బ్యాండ్. టెన్షన్ పడకండి. ఓకే. భద్రకాళి టెంపుల్లో మా సాయి ప్రసన్నకి ఒక సబ్స్క్రైబర్ అయితే కలిశారు. మొక్కకుండా ఇక్కడ నిలబడ్డారు. పదండి దర్శనానికి. ఫస్ట్ ఇక్కడ అనుకుంటా. భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసాము. సాటర్డే కాబట్టి పబ్లిక్ ఎక్కువనే ఉన్నారు ఈరోజు. ఆమె కూడా వస్తుంది దర్శనానికి. ఫేస్ ఏందో ఇట్లా పెట్టింది ఈరోజు. ఏమైందమ్మా? బూర్ అయిపోయింది ముఖం అంతా. సాయి ప్రసన్న వీడియోస్ చూస్తుంటారంట. నా బ్లాగ్ లో కూడా మీరు వస్తారు. హాయ్ చెప్పండి. ఓకే అయిపోయింది. అయితే అమ్మవారికి అయితే బియ్యం తీసుకున్నారు ఇక్కడ. భద్రకాళి అమ్మవారికి అయితే మీకు చూపించలేకపోయినా కానీ అమ్మవారి దివ్యంలో కూడా మీ పైన మా పైన అందరి పైన ఉండాలనుకుంటున్నా. దర్శనం అయితే మంచిగా అయింది. దర్శనం చేసుకొని వచ్చి చెప్పండి. హాయ్ చెప్పండి. చెప్పండి సార్, ఏ పార్టీ ప్రెసిడెంట్ మీరు? తెలంగాణ సైన్యం పార్టీ టీఎస్పీ అని పార్టీ ప్రెసిడెంట్. మీ పేరేం పేరు? మానవ్ ప్రేమ్ నాయక్, వరంగల్. ప్రేమ్ నాయక్ మా సబ్స్క్రైబర్. భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వస్తే దర్శనానికి కలిసి చాలా సంతోషం. వాళ్ళ అభిమానంతో మాకు కలవడానికి అయితే వచ్చారు. పాప వల్ల మెయిన్ కలవడం జరిగింది. కూడా పోలే. టైగర్ బాబు ఫ్యాన్స్, చిట్టి తల్లి ఫ్యాన్స్, మా ఫ్యాన్స్ కూడా. చూడండి. మీ పేరు ఏం పేరు? పల్లవి. నీ పేరు? సాహిత్య. వెరీ గుడ్, గుడ్ నేమ్. నీ పేరు? అయ్యా. ఏ క్లాస్ నాన్న? ఓ, ఇవాళ స్కూల్ వదిలిపెట్టుకొని మాకు కలవడానికి వచ్చినావా? థ్యాంక్ యూ రా చిట్టి తల్లి. ఇప్పుడైతే గోశాలకు అయితే వచ్చేసాము. గోశాల దర్శనం చేసుకుందాము. ఒకసారి అట్లా రౌండ్ చేసేద్దాం.
कवर करके रखो బాబు 2 months అంట. మా చిన్నమ్మాయి వాళ్ళ దర్శనం చేసుకొని అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నారు. తను చిన్న బాబు. మా చిన్నల్లుడైతే టైగర్ బాబు కాడిస్తున్నాడు. దర్శనం అయింది. మా వారు గోల, మా వారు ఇక్కడైతే మా మమ్మీ దర్శనానికి అయితే రాలేదు. మోకాలు నొప్పులని చేత కావట్లేదని ఇక్కడే కారు దగ్గర పక్కన గుడి పక్కన కూర్చోబెట్టేసి మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. ఇగో టైగర్ కన్నా ఎంత హ్యాపీగా ఆడుకుంటుండు, స్వీట్గా. అబ్బా అయింది. అమ్మవారి సారీస్ అయితే తీసుకుంది మా ప్రసన్న. ఇది ఒక్కటి మాత్రం, ఇది అంటే ఇది మాత్రం అమ్మవారికి కట్టింది. గుడికి వచ్చేటప్పుడే కట్టుకోవాలి, మామూలు టైంలో ఇంట్లో ఉన్నప్పుడైతే కట్టుకోకూడదు. ఇది అమ్మవారి పేరు మీద అమ్మవారు కట్టలేదు. నా కోసం వెళ్ళిరని చెప్పాను కదా. ప్రసాదం అయితే తీసుకొస్తున్నాడు. పంచు అందరికి ప్రసాదం ఇప్పుడు. ప్రసాదం మీ అందరికి. ఫేస్ చూస్తే చూడాలనిపించింది, అంత మంచి ఉంది. ఫోటో వీడియోస్ తీయొద్దని చెప్పారు, నాట్ అలౌడ్ అంట. మనం ఎందుకు ఇంకా తీయడం అని చెప్పి తీయలే. కానీ మంచిగా ఉంది, ఒక పెద్ద రూపం, ఒక అంటే అమ్మవారు వచ్చి కూర్చున్నారు. బొట్టుతోనా? ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంది అమ్మవారి ఫేస్ అయితే. ఆ అమ్మవారి ముఖం చూసేసరికి మా చుట్టి తల్లి అయితే చాలా సైలెంట్ అయిపోయింది. కానీ ముందైతే ఎంత అల్లరి పిల్లని ఉండేనో. అయితే ఇప్పుడు మేము 1000 పిల్ల టెంపుల్ కి వెళ్తున్నాం. ఇప్పుడు కాజీపేట దగ్గర హన్మకొండ స్తంభాల గుడి వెళ్తున్నాం. ఇప్పుడు అమ్మవారి గుడి బంద్ అయిపోయి ఇటు వచ్చినాం. అవునా? అమ్మవారికి ఫస్ట్ దర్శనం చేసుకోవాలని ఇటు తీసుకొచ్చాం. జనాలైతే చాలా అభిమానిస్తున్నారు. బయటికి వెళ్తే చాలు. మేమైతే కాళ్ళ చెప్పులు మర్చిపోయి ఒక సైడ్కి తీసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. కారు కూడా ఎక్కేసినాము వెళ్ళిపోదామని. సగం దూరం వెళ్ళగానే చెప్పులు గుర్తుకొస్తున్నాయి. అయ్యో చెప్పులు ఇక్కడ తీసినాం కదా అనేసి. ఆ చెప్పులు ఎక్కడ పెట్టినామో కూడా మాకు తెలియదు, మర్చిపోయినాము. ఇక మా చిన్నమ్మాయి ఉరుగులు పరుగులు వేస్తుంది ఇంకా చెప్పుల కోసం. ఆ చెప్పులు ఎక్కడున్నాయో తెలియదు. ఇక ఇక్కడే తీసినాము. రాకే చేస్తుంది, తెచ్చిరేమో అందరూ అన్ని తెచ్చినట్టున్నారు. రాకే చేస్తుంది. అర్రీ తీసుకొచ్చినట్టుంది. అవునా? ఉన్నాయట. ఉన్నాయా? మా పెద్దల్లుడు అయితే తీసుకెళ్ళిండంట చెప్పులు. అయ్యో పాపం. ఓ శాల. ఒకసారి